హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రోహిణి కృష్ణాస్ వరల్డ్. టుడేస్ రెసిపీ హైదరాబాదీ చిల్లీ చికెన్ అండి. ఈ చిల్లీ చికెన్ కర్రీ చేసుకోవటం చాలా ఈజీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కర్రీ ఎవరైనా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. సో అందుకని ఈరోజు కర్రీ మా పాప చేస్తుందండి. మరి ఆ కర్రీ ఎలా చేయాలో ఏంటో నేను మీకు వివరంగా చెప్తాను. నా కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ మ్యారినేట్ చేయడానికి ఒక మసాలా కావాలండి. దానికోసం నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. అలానే 2 టమాటా, కొంచెం కొత్తిమీర, మన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. దీంట్లో కారం అస్సలు వాడము. సో పచ్చిమిరపకాయలు కావాలి, పచ్చిమిరపకాయ పేస్టే వేస్తాం కాబట్టి మన స్పైసీకి తగ్గట్టుగా ఎంతైతే పడతాయో అన్ని పచ్చిమిరపకాయలు తీసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ టమాటా అనేది మన గ్రేవీకి తగ్గట్టుగా తీసుకోవాలండి. మన కర్రీకి మన గ్రేవీ ఎంత కావాలో దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. అలానే టమాటాలు ఒక 2 తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటే ఇక్కడ అల్లం చిన్నులపాయ అండి. ఒకవేళ పేస్ట్ లేకపోతే మనం అల్లం చిన్నులపాయ ఇక్కడే యాడ్ చేసేసుకోవచ్చు. పేస్ట్ ఉంటే నేను ఒక 2 స్పూన్ల అల్లం చిన్నులపాయ పేస్ట్ తీసుకుంటున్నాను. అలానే పెరుగు అండి, పెరుగు కూడా కంపల్సరీగా కావాలి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్కి గాను నేను ఒక 250 గ్రామ్స్ వరకు పెరుగు తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ జార్లో మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి. చూడండి, మొత్తం పేస్ట్ రెడీ అయిపోయిన తర్వాత మనకి ఇట్లా ఒక గ్రీన్ కలర్ పేస్ట్ లాంటిది తయారవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని మనము చికెన్లో వేసేసుకొని ఈ చికెన్కి ఈ పేస్ట్ అంతా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ కలిపేటప్పుడే జస్ట్ నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. మళ్ళీ కర్రీ ప్రిపేర్ అయ్యేటప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్కి పట్టడానికి 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు వేసేసి ఇప్పుడు ఇదంతా చికెన్కి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసేసుకున్న చికెన్ని మనము కనీసం 1 గంట సేపైనా సరే మ్యారినేట్ చేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే మార్నింగే కలిపి పెట్టేసుకుంటున్నానండి. నేను ఈవినింగ్ చపాతీలోకి చేస్తున్నాను ఇది. సో నేను మార్నింగే మొత్తం మసాలా పట్టించేసి చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. మనం అప్పటికప్పుడు కాకుండా కనీసం 1 గంట అరగంట అయినా సరే మనం మ్యారినేట్ చేస్తేనే ఆ స్పైసీనెస్ కానీ అదంతా ఫ్లేవర్ అంతా చికెన్కి పడుతుందండి. సో నేను ఈవినింగ్ తీస్తున్నాను. ఈవినింగ్ మ్యారినేట్ సరికి ఈ విధంగా ఉంది. అంటే ఆ చికెన్ అనేది బాగా ఆ మసాలాలో ఊరి ఉంది. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసేద్దాం. మనం కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక వెడల్పాటి మందంగా ఉన్న ఒక హండీ లాంటిది తీసుకుంటే బాగుంటుందండి. అడుగు మందంగా ఉంటే కర్రీ అనేది బాగుంటుంది, అంటే మాడిపోకుండా చక్కగా కర్రీ ప్రిపేర్ అవుతుంది. తీసుకొని నేను ఇక్కడ ఒక 2 గరిటలంత ఆయిల్ తీసుకుంటున్నాను. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే దీంట్లోకి షాహీ జీరా అండి, 1 స్పూన్ షాహీ జీరా, అలానే ధనియాల పొడి అలానే 1 స్పూన్ 1/2 స్పూన్ మనం పసుపు కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ ధనియాల పొడి పసుపు అనేది జస్ట్ ఒక 1/2 మినిట్ బట్టి జస్ట్ అట్లా ఫ్రై చేయాలండి. దీనివల్ల పసుపు కలర్ కానీ ధనియాల పొడి కూడా ఆయిల్లో వేగి మంచి స్మెల్ వస్తుంది మనకి. జస్ట్ ఒక 1/2 మినిట్ పాటు వేయించేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తము ఆయిల్లో వేసేసేయాలి. చూసారా, ఈ విధంగా మొత్తం చికెన్ మొత్తం వేసేసి ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ చికెన్ అనేది 1 నిమిషం పాటు బాగా కలుపుతా ఫ్రై చేయాలండి మనము.
ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసిన తర్వాత బాగా కలిపేసేసిన తర్వాత మనం ఇంకా ఆ చికెన్ ఇంకా కదిలీయకూడదండి. మూత పెట్టేసేసి మనం ఒక 15 మినిట్స్ పాటు మీడియం హై ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఒక 15 మినిట్స్ మనం వదిలేసేయాలి. ఈ టైంలో ఏంటంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చి ముక్క అనేది బాగా మెత్తగా ఉడికిపోతుందండి. చూసారా, ముక్క ఉడికింది, గ్రేవీ కూడా మనకి ఆయిల్ కొంచెం పైకి వచ్చేసింది కదా, గ్రేవీ కూడా మనకి ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి ఇదంతా కలిపేసేసుకొని మనం ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకుంటే సాల్ట్ అండి, మనం స్టార్టింగ్లో సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు మిగిలిన సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు ఇంకా సాల్ట్ వేసేసుకోవాలి. అలానే గరం మసాలా పొడి ఇది ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను నేను. వేసేసి ఈ ఉప్పు ఈ గరం మసాలా ఒకసారి కలిపేసేసుకొని మనము మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. దీనివల్ల ఆ గరం మసాలా ఫ్లేవర్ కూడా చికెన్కి పడుతుంది. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మనం ఉడికించాలి. ఒక్క 5 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసింది, అంటే గ్రేవీ అనేది బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ముక్క కూడా చాలా స్మూత్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా దీంట్లో ఇంకా మనము కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను నేను. కొత్తిమీర యాడ్ చేసి జస్ట్ 1 నిమిషం పాటు మనం మూత పెట్టేస్తే ఆ వేడికి ఆ కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ కూడా చికెన్కి యాడ్ అవుతుంది. 1 నిమిషం తర్వాత మన వేడి చిల్లీ చికెన్, అది కూడా హైదరాబాద్ స్టైల్లో రెడీ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మా పాపే రెడీ చేసిందని చెప్పాను కదా, సో నేను దీన్ని చపాతీతో సర్వ్ చేస్తున్నాను. చపాతీలోకి కానీ బటర్ నాన్ లేకపోతే పూరి వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మరి ఇదేనండి ఈరోజు రెసిపీ. అయితే నా రెసిపీస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. బాయ్.